పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తెలంగాణలో మరో 4 ఎయిర్పోర్టులు నిర్మిస్తాం. బుల్లెట్ రైల్ కోసం కేంద్రాన్ని ఇప్పటికే ఒప్పించాం. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్న రేవంత్. రేపు మక్తల్లో ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం. డిసెంబర్ 8న గ్లోబల్ సమ్మిట్, డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామన్న భట్టి. ప్రపంచంలో తెలంగాణని అగ్రగామిగా నిలుపుతాం. 4 లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్నాం. భాగస్వాములతో 70 సమావేశాలు జరిగాయన్న శ్రీధర్ బాబు. కేసీఆర్ తెచ్చిన పథకాల్ని బంద్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించాలి, అప్పుడే 2 పంటలకు రైతు బంధు వస్తుందన్న హరీష్. సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తప్పు లేదు, అయితే డబ్బులు పెట్టి కొంటే మాత్రం అది ఏకగ్రీవం కాదు. అలా చేస్తే ప్రజాకంఠకులవుతారన్న జూపల్లి. ఢిల్లీ పర్యటనలో నారా లోకేష్. రేపు పార్లమెంటుకు వెళ్లనున్న ఏపీ మంత్రి కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం. రైతులకు న్యాయం జరిగేలా చట్టాలుండాలి. 16 ఫైనాన్స్ కమిషన్ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరగాలి. రాష్ట్రాలకు నిధుల వాటాపైన చర్చించాలన్న సురేష్ రెడ్డి. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంపై పార్లమెంట్లో లేవనెత్తాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చించాలి. వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక నిర్ణయం. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై ప్రజాభిప్రాయం. ప్రజలు సూచించిన అంశాలపై చర్చిస్తామన్న ఎంపీ లావు. సంధ్యారాణి పీఏని అరెస్ట్ చేయాలి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్న పుష్పశ్రీవాణి. పెంచలయ్య హత్య కేసులో అరబ కామాక్షి అరెస్ట్. హత్య తర్వాత కామాక్షి ఇంట్లో పోలీసుల సోదాలు. 25 కిలోల గంజాయి, పత్రాలు సీజ్. కల్తీ మద్యం కేసులో ముగిసిన జోగి సోదరుల కస్టడీ. 5 రోజుల పాటు ప్రశ్నించిన సిట్. కీలక వివరాలు రాబట్టిన అధికారులు. బంగాళాఖాతంలో బలహీనపడ్డ తుఫాను. తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం. తుని ప్రభుత్వాసుపత్రి ఘటనపై సత్యకుమార్ ఆగ్రహం. రోగి శరీరంలోనే బ్లేడ్ ఉంచి ఆపరేషన్. వైద్యుడు సత్యసాగర్, నర్సు పద్మావతి సస్పెన్షన్. ఛత్తీస్గఢ్లో జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు. దంతెవాడ ఎస్పీ ఆఫీసులో 38 మంది లొంగుబాటు. వీరిపై 67 లక్షల రివార్డ్. సోనియా అధ్యక్షతన పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశం. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. సమావేశంలో పాల్గొన్న ఖర్గే, రాహుల్, జైరాం రమేష్. 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గడువు 7 రోజుల పొడిగింపు. డిసెంబర్ 11 వరకు గడువు. డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల. భారత జలాల్లోకి బంగ్లాదేశ్ మత్స్యకారులు. శ్రీకాకుళం జిల్లా మెరైన్ పోలీసుల అదుపులో 13 మంది. పొరపాటుగా వచ్చామంటున్న బంగ్లాదేశీయులు. రాంచీ వన్డేలో భారత్ విజయం. సౌత్ ఆఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపు. పోరాడి ఓడిన సౌత్ ఆఫ్రికా. సెంచరీతో చెలరేగిన కోహ్లీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.